హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? చాలా సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్యాన్ పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని రొయ్యల నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోయి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేసి వాటిని కూడా పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని టమాటాలు బాగా మగ్గించుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అలాగే కారం వేసుకొని బాగా కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా గుడ్డు పచ్చి రొయ్యల కూర రెడీ. ఒకసారి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. బై గైస్.